ఛా, ఏమైంది? మన ఇండియన్ అథ్లెట్ పాపం, షీ లాస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ లాంగ్ జంప్. గోల్డ్ మెల్లో వేసుకొని లాంగ్ జంప్ చేస్తే పోకుండా ఉంటుందా ఏంటి? వెంకటేశా ఏం కోరుకుంటాడా? నా ఇంట్లో పెట్టిన పట్టనంత బంగారాన్ని కోరుకుంటున్నారా? బంగారాన్ని తీసుకొని ఏం చెప్తావరా? ఆ బంగారాన్ని అమ్మేసి డబ్బులు చేసుకుంటా. అర్రే ఎర్రినా వెంకటేశా, అదే డైరెక్ట్ డబ్బులు అడగచ్చు కదరా? కరెక్టే కదరా. ఇప్పుడేం కోరుకుంటాడారా? 100 కోట్లు ప్రసాదించమని అడుగుతున్నారా? 100 ఏం సరిపోతా? చాయ్ లచ్చ కోరుకో. అవునురా, ఆ లచ్చ కోట్లతో ఏం చేస్తావరా? ల్యాండ్స్, అబ్బో, బిల్డింగ్స్, ఇంకా చాలా బిజినెస్లు పెట్టి సెటిల్ అవుతానరా. సెటిల్ ఏం చేస్తారు వెంకటేశా? నా భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటానరా. అరే నీ సత్రంలో నా సూది, అదే డైరెక్ట్ యాపీగా ఉంచమని కోరుకోవచ్చు కదా. నేనమ్మా జీవితం నాకేమొద్దు, నేనేం కోరుకోను. అరే నీ ఏరినా వెంకటేశా. స్వామి, ఆ నా కొండకి జీతంలో క్లారిటీ లేదు, అదేదో నాకు ఇచ్చావంటే నేను సెటిల్ అయిపోతా. హే, ఇట్స్ ఆల్రెడీ 6:30. లెట్స్ గో ఫర్ ఏ మూవీ. 7:30కి డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నా. క్యాన్సిల్, హెల్త్ ప్రాబ్లం అని చెప్పు. ప్రియా, నువ్వు ఎంటీ స్టమక్తో ఎన్ని యాపిల్స్ తినగలవు? I can eat 6 apples. 6 యాపిల్స్? ఇంపాసిబుల్. నువ్వు ఓన్లీ ఒక యాపిల్ మాత్రమే తినగలవు. నువ్వెలా చెప్పగలవు? సి, నువ్వు ఫస్ట్ యాపిల్ తినేటప్పుడు నీ స్టమక్ ఎంటీగా ఉంది, కానీ సెకండ్ యాపిల్ తినేటప్పుడు నువ్వు ఆల్రెడీ ఫస్ట్ యాపిల్ తిన్నావు కాబట్టి నీ స్టమక్ ఎంటీ కాదు. వావ్, సూపర్ జోక్ వరుణ్. అర్జెంటుగా ఎవరి మీద అప్లై చేయాలి. అరే అదేం లేదురా. చచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నావు ఊరికే? హర్ష, నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? అడుగు. నువ్వు ఎంటీ స్టమక్తో ఎన్ని యాపిల్స్ తినగలవు? నువ్వు 6 అని చెప్పుంటే నీకు మంచి జోక్ చెప్పి ఉండేదాన్ని కదా. హే ఉషా, నాకు 1000 రూపీస్ దొరికాయే. అవునా? అయితే ఆ 1000లో 50-50 తీసుకుందామా? అవునా? మిగతా 900 ఎవరికి ఇద్దాం? హలో హలో, ఇగో నా కంప్యూటర్ డబ్బాలా పాస్వర్డ్ టైప్ చేస్తుంటే అక్షరాలు బాగా సుక్కలు కనిపిస్తున్నాయండి. మిస్ కవిత గారు, ఆ స్టార్స్ డిస్ప్లే అవ్వడం వల్ల మీ పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. మీ వెనుక కానీ మీ పక్కన కానీ మీ చుట్టుపక్కల ఎవరికి మీ పాస్వర్డ్ కనపడకుండా ఆ స్టార్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. గట్లనా? ఇగో గీడైతే ఎవరు లేరు, గని సుక్కలే కనిపిస్తున్నాయండి. I love you. I love you too, Kiran. ఏంద్రా మొహమాట పెట్టా? కొంప తీసి టీలో షుగర్ బదులు ఉప్పు కలిపారా ఏంది? లేదురా, బ్యాంక్లో లోన్ తీసుకొని బైక్ కొన్నా, వాయిదాలు సరిగ్గా కట్టలేదని బైక్ తీసుకెళ్ళిపోయారా. వారని అకౌంట్లో నాకుల కట్ట. ఇదేదో కొంచెం ముందు తెలిసి నా పెళ్లికి తీసుకున్నాను కదరా లోను. రేటింగ్కు మా డాడీ ఈసారి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే కాలేజ్ మానిపించి పెళ్లి చేసేస్తానన్నాడు రా. అవునా? మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపరేషన్ అయిపోయింది, ఫేషియల్ పెడిక్యూర్ బ్యాలెన్స్. హే శివ. హే రాజేష్, మీట్ మై గర్ల్ ఫ్రెండ్, షీ ఇస్ మీనా. హే రాజేష్. మీనా నాకెందుకు తెలీదు? ఐ నో హర్. అవునా? బట్ ఎలా? We were caught many times sleeping together. హే శివ, హిస్టరీ క్లాస్ లో మా క్లాస్ టీచర్ కి నిద్రపోతూ చాలా సార్లు దొరికాం.
నానా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. రేయ్ ముందు సారీ చెప్పు. వాట్? నేనెందుకు సారీ చెప్పాలి డాడీ? సారీ చెప్పు. బట్ నా తప్పేంటి? ముందు సారీ చెప్పరా. డాడ్ బట్ వై? సరే సారీ. వెరీ గుడ్ రా అబ్బాయి. ఇక నీ ట్రైనింగ్ అయిపోయింది. నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. డాడ్ మరే కారణం లేకుండా సారీ చెప్పడం నేర్చుకున్నావుగా. హే స్వాతి, ఎందుకలా సీరియస్గా ఉన్నావు? బాస్ గార్డ్ క్యాబిన్కి వెళ్ళాను. అయితే ఆర్ యూ ఫ్రీ టు నైట్ అని అడిగాడు. వీడబ్బా, నువ్వేమన్నావు? ఎస్ అన్నాను. ఎస్సా? తర్వాత ఏం జరిగింది? 100 pages టైప్ చేయమని ఇచ్చాడు సచ్చినోడు. వీడింది నిద్రపోతున్నా డైరెక్ట్ పోయాడా? ఎవడ్రా నువ్వు? రేయ్ ఇట్రా నువ్వు. రాయిలాగా మిట్ట మధ్యాహ్నం మొదలెట్టేశారా మీరు. ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తాను. చస్ ఎలగాస్, నీ ఈనపెట్లో నా చెక్క పెట్టా ప్రతోడు పోలీసులకు ఫోన్ చేయడమే. ప్రపంచం అంతా మీ చెడు కోరుకుంటాను సార్, మేము మాత్రం మీ మంచి కోరుకుండేదే. ఏంటి, నువ్వు మా మంచి కోరుకుంటున్నావా? అవును సార్. ఓ డాక్టర్ నీ హెల్త్ పాడాలని కోరుకుంటాడు. నీ హెల్త్ పాడితే కదా నువ్వు ఆసుపత్రికి వెళ్ళేదే. ఓ పోలీసు నువ్వు క్రిమినల్ అవ్వాలని కోరుకుంటాడా. ఓ మెకానిక్ నీ కారు బైక్ రిపేర్ కావాలని కోరుకుంటాడా. ఓ లాయరు నువ్వు కేసులో ఇరుక్కోవాలని చూస్తాడు. సాల్ట్ పెట్టలు తయారు చేసాడు నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటాడు సార్. ఇట ప్రపంచం అంతా మీ చెడు కోరుకుంటుంది. కానీ మేము మాత్రం మీరు సకల సౌభాగ్యాలతో ఉండాలని, రాత్రులు ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకుంటాం సార్. ఈ 3 జార్స్లో కామన్గా 3 ఎర్త్వామ్స్ని ప్లేస్ చేశాను. అండ్ దెన్ ఫస్ట్ జార్లో ఆల్కహాల్ నింపాను, సెకండ్ జార్లో సిగరెట్ స్మోక్ నింపాను, థర్డ్ జార్లో సాయిల్ నింపాను. 1 డే తర్వాత ఒక్కో జార్ని ఓపెన్ చేసి చూశాను. అండ్ దెన్ ద రిజల్ట్ ఈజ్ సాయిల్ ఉన్న జార్లోని వామ్ బ్రతికుంది. ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోక్ జార్స్లోని వామ్స్ చనిపోయాయి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ప్రియా నువ్వు చెప్పు. As long as you drink and smoke, you don't have the worms inside your body. నాలాంటమ్మాయి ఈ ప్రపంచం మొత్తం వెతికినా నీకు దొరకదు తెలుసా? ప్రపంచం మొత్తం వెతికినా దొరక్క మళ్ళీ నువ్వే దొరకాలా? మన పెళ్ళయ్యాక నువ్వు సిగరెట్స్ మానేయాలి. సిగరెట్? ఓకే. ఇంకా మందు కూడా మానేయాలి. మందు? ఓకే. ఇంకా పబ్స్, లేట్ నైట్ పార్టీస్ అన్నీ వదిలేయాలి. ఓకే ఓకే. ఇంకా వాట్ ఎల్స్ యూ క్యాన్ లీవ్? ది ఐడియా ఆఫ్ మ్యారీయింగ్ యూ. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మేము పద్మజ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. మేము మీకు సరికొత్త ప్లాన్ చెప్పబోతున్నాం. అదేంటంటే మీరు ఎవ్రీ మంత్ మాకు 6,000 పే చేస్తే మీరు రిటైర్ అయ్యే టైంకి మేము మీకు 1 crore డిపాజిట్ చేస్తాం. ప్లాన్ చాలా బాగుంది, బట్ వై కాంట్ యూ రివర్స్ ది ప్లాన్? ముందు నాకు 1 crore ఇవ్వండి. నేను చనిపోయేదాకా మీకు ఎవ్రీ మంత్ 6,000 పే చేస్తాను. ఓకేనా? హలో హలో హలో. నా ప్లాన్ వాళ్ళకి అర్థం కాలేనట్టుంది. హాయ్ కిరణ్. హాయ్. ఏంటి వర్క్ చేస్తున్నావా? యా. కొంచెం ఈ పెన్ డ్రైవ్లోకి ఫేస్బుక్ ఎక్కించవా? ఏమైంది? 2 GB స్పేస్ కూడా సరిపోదా?
2008. మీ టూత్ పేస్ట్ లో లవంగం ఉందా? 2010. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? 2012. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ ఉందా? 2014. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ ఇంకా వేప ఉందా? 2016. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ చాట్ మసాలా ఉందా? 2018. కోల్గేట్ డాల్ఫై స్పెషల్, కోల్గేట్ బటర్ మసాలా, కోల్గేట్ లెమన్ టీ ఫ్లేవర్, కోల్గేట్ వెజ్ మిక్స్, కోల్గేట్ స్పైసీ ఉందా? 2020. బాబు మిమ్మల్ని 2020. 2020 అంటే ఏడుస్తున్నారేంటి? హలో బ్రదర్స్, 2020. అసలు మీ నోట్లో పళ్ళున్నాయా? ప్రియా, మనం దివాళీ బాంబులు పేల్చేటప్పుడు ముందు లైట్ వస్తుంది, తర్వాత సౌండ్ వస్తుంది, ఎందుకంటావు? అది కూడా తెలీదా? ముందు కళ్ళుంటాయి, వెనక చెవులుంటాయి కాబట్టి. రే మచ్చా, సపోజ్ సముద్రం మధ్యలో మామిడి చెట్టు ఉందనుకో, నువ్వేం చేస్తావు? పక్షిలా మారి ఎగురుకుంటా వెళ్ళి మామిడి పండును కోసుకొని మరీ తినేస్తా. చా, పక్షిలా నేను మీ తాత మాడుస్తాడా? సముద్రం మధ్యలో చెట్టుని ముత్తాత పెడతాడా? అమ్మా, ఓ గ్లాస్ వాటర్ తీసుకురావా? అబ్బా, వచ్చి తీసుకోవే. తీసుకురా అమ్మా ప్లీజ్. ఇంకోసారి అడిగావనుకో వచ్చి తంతా. అయితే నువ్వు తన్నడానికి వచ్చేటప్పుడు ఆ గ్లాస్ వాటర్ కూడా పట్టుకొచ్చే. భయ్యా 10 రూపీస్ బ్రూ ప్యాకెట్ ఇవ్వరా? ఎంత? మామ ఒక 100 రూపాయలు అంటే ఇవ్వ, రేపు ఇచ్చేస్తాను ప్లీజ్. ఇప్పుడు లేవురా, రేపైతే ఇస్తా. రేపు ఎక్కడి నుంచి ఇస్తావురా? ఇప్పుడేగా, రేపు ఇస్తానన్నా. ప్రభా, చెప్పు. చైనా వాళ్ళని చైనీస్ అని ఎందుకు అంటారంటావు? యూ డమ్, బికాస్ దే డ్రింక్ చాయ్ సిట్టింగ్ ఆన్ ద నీస్. డూ యూ నో ఎంఎస్ ఆఫీస్? సార్, యాక్చువల్లీ నాకు అడ్రస్ సరిగ్గా తెలీదు. హాయ్ డార్లింగ్. ఏంటి తాగొచ్చావా? ఏదైనా అకేషన్ ఉంటేనే తాగుతానని చెప్పావు. కనిపెట్టేసిందిగా. దివాళీ, ది ఫెస్టివల్ ఆఫ్ క్రాకర్స్ ఈస్ కమింగ్ కదా. అయితే ఏంటి, ఎవ్రీ ఇయర్ వచ్చేదేగా. అంటే వి నీడ్ బాటిల్స్ టు లైట్ రాకెట్స్ కదా. ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ టూ బాను. నీ అందమైన కళ్ళల్లో ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది తెలుసా? అబ్బా గట్లనా భయ్యా? గచ్చిబోల్లో జర ట్రాఫిక్ ఏడుందో చూసి చెప్పరాదే, ఆఫీస్కి గిట్లా టైం అవుతుంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ చెప్పా. మీకు గుడ్ న్యూస్ సార్. మా బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా మీకు లోన్ ఇవ్వాలనుకుంటున్నారు సార్. నీకు ఇంట్రెస్ట్ లేకుండా నాకు లోన్ ఇచ్చి ఏం చేస్తావురా? తప్పే ఆల్మకమోడా. భలే 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 మగాడి ఓయ్. రియా, రాజుగాడు వీడేంటి ఇక్కడ? ఏంట్రా రాజుగా ఇక్కడున్నావేంటి? అది సరేలే గానీ, మన యాంది మే రన్నింగ్ రేస్ లో సడన్ గా బయటకు వచ్చేసినావా? రెఫరీ 1 2 3 గో అన్నాడ్రా. అయితే నా నెంబర్ 8 కదరా. స్వామి చెప్పమ్మా. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది స్వామి. మంచిదమ్మా. నీ భర్త యొక్క ఫ్యూచర్ తెలుసుకోవాలని వచ్చావా తల్లి? వాడి ఫ్యూచర్ డిసైడ్ చేసేది నేనే, కానీ ఆడి పాస్ట్ గురించి చెప్పండి స్వామి. హే సిరి, చెప్పు. ఈ సాటర్డే మన యానివర్సరీ తెలుసా నీకు? తెలుసు. అచ్చా, టెల్ మీ, వేర్ డు యు వాంట్ గో? ద ప్లేస్ వేర్ ఐ హావెంట్ బీన్ లాంగ్ టైమ్. అమ్మా, నీ కోడ్లు వచ్చింది చూడు. వాట్స్ యువర్ నేమ్? ఎంపీ సార్. ఎంపీయా? మొద్దు ప్రవీణ్ సార్. వాట్స్ యువర్ ఫాదర్ నేమ్? ఎంపీ సార్. మళ్ళీ ఎంపీ ఏంట్రా? మొద్దు ప్రసాద్ సార్. వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్? ఎంపీ సార్.
మధ్యప్రదేశ్? మధ్యలో పాలెం సార్. అసలు నీకు జాబ్ ఎందుకురా? ఎంపీ సార్. రేయ్ మనీ ప్రాబ్లం సార్. దిస్ డిస్కషన్ ఇస్ ఓవర్, యూ కెన్ గో. సార్ ఎంపీ సార్. మళ్ళీ ఎంపీ ఏంట్రా? మై పర్ఫార్మెన్స్ సార్. ఎంపీ రా సార్. మూసుకొని పోరా. ఓ ఎంపీ సార్. మళ్ళీ ఎంపీ ఏంట్రా? నువ్వేడ దొరికావురా నాకు? మై ప్లెజర్ సార్. Hey man, how's your headache now? She is fine ra. అమ్మా సిరి, చెప్పండి తాత. మా రోజుల్లో అయితే 2 రూపాయలు తీసుకుని సూపర్ బజార్కి వెళ్ళి బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, సబ్బులు, పేస్టులు అన్నీ పట్టుకొచ్చేవాళ్ళం. ఈ రోజుల్లో కష్టం లేదు తాత. ప్రతి సూపర్ మార్కెట్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి. షిట్. చెప్పు డార్లింగ్. హలో కిరణ్, ఐ లాస్ట్ మై స్కూటీ కిస్ అగైన్ రే. డోంట్ వరీ డార్లింగ్, ఇట్స్ ఇన్ యువర్ జీన్స్. స్టూపిడ్, డోంట్ డ్రాగ్ మై ఫ్యామిలీ ఇంటు దిస్. హలో ఇట్స్ ఇన్ యువర్ జీన్స్ పాకెట్ డార్లింగ్. హలో. హే కిరణ్. హే యంగ్ మ్యాన్, ఏంటి పొద్దున్న జిమ్ లో చేసిన సరిపోలేదా? ఇక్కడ కూడా చేస్తున్నారు? ఇలా చేస్తేనే బాడీ ఫిట్ గా ఉండేది, బేబీస్ లైన్ లో పడేది. అబ్బో కరెక్టేలేండి. అవును కిరణ్, మన జిమ్ లో కీర్తి అనే అమ్మాయి ఉంది కదా? ఉంది. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మన జిమ్ లో ఏ మిషన్ వాడాలి? మన జిమ్ లో ఏ మిషన్ లేదు, కానీ మన జిమ్ కింద ఏటీఎం మిషన్ ఉంది, అది ట్రై చేయండి. ఏం చేస్తున్నావురా? ఎకనామిక్స్ పేపర్ జిరాక్స్ తీయించారా? మరి ఒరిజినల్ని జిరాక్స్ కాపీని పక్కన పెట్టుకుని ఏం చూస్తున్నావురా? స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమైనా ఉన్నాయో అని చూస్తున్నా. ఏవండి? చెప్పు మీనా. నేను చనిపోయిన తర్వాత మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? నో మీనా, ఐ కాంట్ రీప్లేస్ యువర్ పొజిషన్. ప్లీజ్ అండి, నేను పోయిన తర్వాత మీ మంచి చెడులు చూసుకోవడానికి వేరే పెళ్లి చేసుకోండి. ఓ మీనా, యు ఆర్ సో స్వీట్. నువ్వు చనిపోయిన తర్వాత కూడా యు ఆర్ వరింగ్ అబౌట్ మీ. సో నేను పోయిన తర్వాత మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయండి. ఓకే, జస్ట్ ఫర్ యూ. మరి మ్యారేజ్ అయ్యాక మీ ఇద్దరు మన ఇంట్లోనే ఉంటారుగా? ఎస్ రా, బట్ విల్ నెవర్ లెట్ హర్ యూజ్ యువర్ రూమ్. మరి నా కార్ తన చేత డ్రైవ్ చేయిస్తారా? నెవర్ రా, ఐ విల్ కీప్ ఇట్ యాజ్ యువర్ మెమరీ. మరి నా జ్యువెలరీ? అవి కూడా నీ మెమరీయే. షీ హాస్ నో రైట్ ఈవెన్ టు టచ్ దెమ్. మరి నా షూస్? ఇంపాసిబుల్ రా, తన సైజ్ 7, నీ సైజ్ 9. హౌ కెన్ ఇట్ పాసిబుల్? హే, ఇటు చూడు, ఇది వేసుకుని 8 years అయింది. స్టిల్ ఇట్ ఈస్ ఫిట్ టు మీ. దేవుడా, అది స్కార్ఫే తల్లి. మిస్ మీనాజీ, women are unsafe now. What's your comment on this? In my opinion, if woman feels unsafe, it's not time to change the country. It's time to change the husband. Can you tell me who is your inspiration in this? Indrani Mukherjee. దేవుడా, వామ్మో, నేను నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం నోరు తెరిచి అడుగుతున్నాను. నాకు ఒక మంచి ఇంటెలిజెంట్ని భర్తగా ప్రసాదించు స్వామి, ప్లీజ్. ఇంటెలిజెన్స్ పెళ్లి చేసుకోరు తల్లి. భయ్యా 5 వైట్ పేపర్స్ ఇవ్వరా?
అర్రే ఒకటే ఉంది భయ్యా. పర్లేదులే, మిగతా 4 జెరాక్స్ తీయించుకుంటాను. ఒరే వెంకటేశా, సపోజ్ మన ఇద్దరం రైలు పట్టాల మీద పడుకున్నాం అనుకోరా, మన మీద నుంచి రైలు వెళ్ళింది అనుకోరా, అప్పుడు ఏటవుద్దురా? ఏటవుతుంది? ఏటవ్వదు. అదేటి ఏటవపోవడం ఏంటి? మరి ఇప్పుడు మన మీద నుంచి ఏమని వెళ్ళింది, ఏటినైంది ఏటి? బాయ్రా. బాయ్రా. బావా, చెప్పడం మర్చిపోయాను రా, రాత్రి అంతా మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకోకు. ఏరా? బ్యాటరీలు పేలిపోతున్నాయి అంట. అందుకే కదరా బచ్చా బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా. ఒరే బావా, మన ఆంధ్ర సీఎం ఎవరో చెప్పరా? ఏమరా తెలీదు. అందుకేరా ఎదవా అప్పుడప్పుడు జనరల్ నాలెడ్జ్ మీద ఫోకస్ పెట్టమనేది. అది సర్లే కానీ మన కాలేజ్ ప్రిన్సిపల్ కొడుకు రమేష్ గారు తెలుసా నీకు? తెలీదురా. ఒరే అప్పుడప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ మీద కూడా ఫోకస్ చేయరా ఎదవా. అర్చన ప్లీజ్ అర్చన, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి? ఐ లవ్ యూ అర్చన. కిరణ్, నా చెప్పు సైజ్ ఎంతో తెలుసా నీకు? ఇప్పుడే కదా ఐ లవ్ యూ చెప్పాను, అప్పుడే షాపింగా? అరే థాయ్ ఓ దువ్వి. నువ్వా? దువ్వు షాంపురా? ఓ డవ్ షాంపా? 3 రూపాయలు. ఏమన్నా ఫ్రీ ఉందా? ఏం లేవు. వారకు కుళ్ళిపోయిన కందిపేల మొక్కమడా ఇక్కడ దాంట్లో ఫ్రీ అని రాసినారుగా. హలో, కట్టమర్ కర్రా? కట్టమర్ కర్రా సార్, ఇట్స్ నాట్ కట్టమర్ కర్రే, ఇట్స్ కస్టమర్ కేర్. ఏదో కర్రా. మై మొబైల్ బిల్లు అవ్వచ్చు సార్. జస్ట్ డయల్ 123 టు నో యువర్ కరెంట్ బిల్ స్టేటస్. యూ బర్గర్ ఈటింగ్ బఫెలో, నాట్ కరెంట్ బిల్లు, మొబైల్ బిల్లు. సుచి, నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావే? నేను చచ్చిపోతా. తెలుసు. నీకెలా తెలుసు? పొద్దున్న గుళ్ళో పూజారి చెప్పాడులే, నాకు పట్టిన దరిద్రం చచ్చినా వదలదని. ఎరా 31st నైట్ OLX ఓపెన్ చేసి ఏం చేస్తున్నావురా? 2015 అయిపోయింది కదా బావా. రూమ్ లో 3 పాత క్యాలెండర్లు ఉన్నాయి, అవి అమ్మేచ్చామని OLX లో పెడతాండా. ఎన్నో బీరు? హ్యాపీ న్యూ ఇయర్ డార్లింగ్. ఈరోజు కూడా తాగాలా? తాగాల్సిందే ఈరోజు డార్లింగ్. 31st నైట్ వెల్స్ ఆల్కహాలిక్ డే. అసలు నువ్వు తాగేసి ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఊరికే ఎమోషనల్ అవుతున్నావు, అతిగా వాగుతున్నావు, డ్రైవింగ్ సరిగ్గా చేయట్లేదు, కారణం లేకుండా గొడవ పడుతున్నావు, అసలేం ఆలోచించట్లేదు. ఓ మై గాడ్, దిస్ ఆల్కహాల్ కంటైన్స్ మెనీ ఫీమేల్ హార్మోన్స్. ఏరా ఈరోజు న్యూ ఇయర్ కదా, కొత్త డ్రెస్ వేసుకున్నావా? తీసుకున్నా మామా, నిన్న నైటే. అదేంట్రా 31st రోజు తాగకుండా షాపింగ్ చేసావా? తాగే షాపింగ్ చేసా మామా, మొన్న బిగ్ బజార్లో. బిగ్ బజార్లోనా? నేను మొన్న అక్కడే తీసుకున్నారా, కానీ ఆ రోజు బిగ్ బజార్ మొత్తం కరెంట్ పోయిందిరా, జనరేటర్లన్నీ రిపేర్లో ఉన్నాయంట. నేనేమో లిఫ్ట్లో ఉండిపోయా, నియర్లీ 1 అవర్ వెయిట్ చేశారా. వారిని నిన్న నాది సేమ్ సిచ్యువేషన్. నువ్వు మామా 1 అవర్ వెయిట్ చేసావు, నేను 2 గంటలు వెయిట్ చేసా ఎస్కలేటర్ మీద. ఏయ్ డార్లింగ్ సిల్లిపి, ఐ లవ్ యూ. ఈ మాట నువ్వు చెప్తున్నావా, నువ్వు తాగిన బీర్ చెప్తుందా? మే నీకోటి చెప్తా అంటే, నేను ఆ స్వీట్ డార్లింగ్ బీరుకు చెప్తా అంటే. ప్రియా, నేను చెడ్డీలు వేసుకున్న దగ్గర నుండి చూస్తున్నా, మన మహాత్మా గాంధీని ఏ ఫోటోలో చూసినా ఆయన ఒక అస్సలు జుట్టు ఉండదు. ఎందుకంటావు? ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజాలే చెప్తారు కాబట్టి. ఓహో, అందుకనేనా మీ అమ్మాయిలకు లాంగ్ హెయిర్ ఉండేది?
ఆ యశోదమ్మా నీ కొడుకు ఏడే ఓరు జుట్టుపోలిగా లైట్ కింద నించోని ఆ బర్రమూతి పెట్టుకుని అట్టా కూర్చోండవేందే. నిన్న ఒంట్లో బాగలేదని డాక్టర్ కాడికి వెళ్ళాను రా. అయితే ఆ డాక్టర్ గాడు యువర్ డైట్ షుడ్ బి లైట్ అన్నాడా. మరి బామధ్య రాత్రి అస్సలు నిద్ర లేదురా. దీనమ్మ ట్రైన్ జర్నీ దుందగలా. ఏరా ఎందుకు? అప్పర్ బెర్త్లో పండుకున్నా. చాలా ఇబ్బంది ఫీల్ అయినా. నీకంత ఇబ్బందిగా ఉన్నప్పుడు కింద లోవర్ బెర్త్ లో ఎవడో ఒకటి ఉంటాడుగా అని రిక్వెస్ట్ చేసి కింద పడుకోవచ్చుగా. అడుగుదాం అనుకునేరా కానీ లోయర్ బెర్త్ లో చూచా ఎవరు లేరు. ఓకే రెడీ మ్యామ్? రెడీ? యా రెడీ. ఓకే. హే ఫొటోస్ చాలా బాగా తీసావు. ఆర్ యు ప్రొఫెషనల్? యా ఐఎమ్ ప్రొఫెషనల్. ఐఎమ్ ప్రొఫెషనల్ ఇన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. బా ఏముండదురా కారు. ఎప్పుడు కొట్టేచ్చానో ఏమో. కీ ఆడినది. హే మహేష్. మే సిరి ఎట్టున్నావు మే? నిన్న కొనే కారు బాగుండదా? బాగుందిరా. సేమ్ టు సేమ్ నీ కలరే కదా, అందుకే కొన్నా. ఏంది మే కలకల్లాడిపోతాండావు? ఏంది విశేషమో? అది నాకు నా బాయ్ ఫ్రెండ్కి రీసెంట్గా మ్యారేజ్ అయింది తెలుసా? వాసన నీరేటమ్మ కన్నారా? అడుగు తడికాను ఒక తప్పట చెప్పేదిలా మాకు. ఎప్పుడు వేసుకున్నారు మే పెళ్ళి? తనేమో November 28 చేసుకున్నాడు, నేనేమో December 28 చేసుకున్నాను. ఏమైంది ఏమైంది ఇద్దరికి? ఈ ఎగ్జామ్ లో ఎంటీ ఆన్సర్ షీట్ ఇచ్చాడంట సాలే. అయితే నేను కూడా ఎంటీ ఆన్సర్ షీట్ ఇచ్చాను. ఇప్పుడు సార్ ఏమనుకుంటారు? ఇద్దరం కాపీ కొట్టామనుకోరా? హల్లా కృష్ణారావు గారండి. కృష్ణ గారు కృష్ణకాంత్ పార్క్ పోయిండారులే గానీ వాళ్ళ పెద్ద కొడుకు మాట్లాడుతాండా. ఎవరు మీరు? నేను మీ టింకు వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. రోజు మీ టింకు దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుందండి, కొంచెం స్నానం చేయించి పంపించరా ప్లీజ్. వాసన చూడండి గొడవ రోజు చెప్పువా. ముక్కు మూసుకొని చదువు చెప్పండి. భయ్యా డాక్టర్ ఉన్నారా? ఉన్నాడు. అమ్మయ్యా ఏంటి భయ్యా నోట్లో వేలు పెట్టుకుని ఏడుస్తున్నావు? బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చా భయ్యా. నర్సింగ్తో సూత్తో వేలుని కూర్చుంది. దేవుడా. ఓకే థ్యాంక్స్ భయ్యా, ఉంటానే. భయ్యా 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 డాక్టర్ ఉన్నాడా అని అడిగావు, ఏదో టెస్ట్ చేయించుకోవడానికి వచ్చినట్లున్నావు. మరి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నావు ఏంటి భయ్యా? అంటే నేను యూరిన్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను భయ్యా. రారా బాబు. అరే బాబ్జీ ఒక్క రౌండ్ కలిసిపోతేట్రా. ఇటైతే కుదరదు కానీ రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేయి. ఎక్సర్సైజా తొక్క? నేను రోజు టెన్నిస్ క్రికెట్ ఫుట్బాల్ ఆడతాను తెలుసా? వారని పాసుగుల్లా ఏడాడతావురా? ఇంకేడ్రా నా మొబైల్లో. హాయ్. ఇవాళ కూడా తాగొచ్చావా? అవునే దెయ్యం. మందు తాతే డార్లింగ్ అంట, బీర్ తాతే బంగారం అంట. ఇంతకీ ఈ రోజు ఏం తాగావో? స్ప్రైట్. సూటిగా మాట్లాడ సుత్తి లేకుండా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేము ఆన్లైన్లో పారాషూట్లు కొందామని గూగుల్లో సెర్చ్ చేస్తే మీ నెంబర్ దొరికింది. మీరు కరెక్ట్ నెంబర్కే కాల్ చేశారు. మా దగ్గర మంచి క్వాలిటీ పారాషూట్లు ఉన్నాయి. మీరు ఫ్లైట్లో నుంచి దూకగానే ఈ పారాషూట్ తీసుకొని జస్ట్ ఒక్క బటన్ క్లిక్ చేస్తే చాలు, మీరు ప్రశాంతంగా కిందకి వస్తారు. సార్ నాకు చిన్న డౌటు, మేము ఫ్లైట్లోంచి దూకిన తర్వాత సడన్గా పారాషూట్ బటన్ పనిచేయకపోతే? పర్లేదండి, మీరు కిందకి రాగానే మా దగ్గరకు వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రెస్ట్ తీసుకో బంగారం. డార్లింగ్ బయట ఉన్న ముక్కలు కొంచెం నీళ్ళు పోయావా ప్లీజ్? ఇట్స్ ఆల్రెడీ రైనింగ్ డియర్. సో వాట్, టేక్ ఎన్ అంబ్రెల్లా అండ్ గో నా. ఏమిటి నాయన
ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లున్నావు. ఏం చేద్దాం స్వామి, దుఃఖం డాండ్రఫ్లా పట్టింది. ఎన్ని షాంపులు వాడినా వదలట్లేదు. చూడు నాయనా, దుఃఖం అన్నది ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. సుఖం అన్నదే అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటుంది. కరెక్టే స్వామి. నా పెళ్ళాం ఎప్పుడు నాతోనే ఉంటుంది. దాని చెల్లె అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మిస్టర్ గురునాథన్ గారు, మేము చాలా ప్రయత్నించామండి, కానీ మీ భార్యను కాపాడలేకపోయాం. సారీ, షీఈ్ నో మోర్. శాంతి, అప్పుడే చచ్చిపోయినావా? మీ నాన్న ఏటీఎం పాస్వర్డ్ చెప్తాను కదా మ్యా. ఏవండి, నేను ఎక్కడికి పోలేదండి, బతికే ఉన్నాను. బాయ్, నీకు డాక్టర్ కన్నా ఎక్కువ తెలుసా? కళ్ళు మూసుకొని పడుగా. సార్ ఒక 24 hours టైం అలాగే పట్టుకోండి సార్. ఒక 24 hours. సార్ చాలా ట్రై చేశాను సార్, లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయాడు. షిట్, వై డోంట్ యు షూట్ హిమ్? షూట్ చేద్దాం అనుకున్నాను సార్, సెల్లో ఛార్జింగ్ లేదు. హలో మామా, ఇప్పుడే నీకు కాల్ చేస్తాం అనుకున్నారా? గట్లనా? అయితే నువ్వే చేయి మళ్ళా. వారిని ఏందిరా చెప్పు. ఎద్దుమ కూడా ఎందుకు నా తాత్రము చెప్పేదిరు. అర్జెంటుగా ఢిల్లీకి టికెట్ బుక్ చేయి. ఏందిరు, నిన్ను గిట్లా పార్లమెంట్కి పిలిచిరా ఏంది? అంత తుత్తరం మనకు లేదు కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని అప్లికేషన్ తీసుకున్నా. అప్లికేషన్కు ఢిల్లీకి లింక్ ఏందిరా? ఇడా ఫిలిపిన్ క్యాపిటల్ అని ఉంది, మన క్యాపిటల్ ఢిల్లీనే కాదు. రే మచ్చా, కృష్ణుడికి గాంధీకి, రాముడికి జీసస్కి మధ్య ఉన్న కామన్ ఫీచర్ ఏంటో చెప్పరా? ఈ నలుగురు గవర్నమెంట్ హాలిడేస్ నా పుట్టినలా. అరే తమ్ముడు, మధ్యాహ్నం ఇంటికి ఫ్రెండ్స్ వస్తానన్నారా, వాళ్ళకేమో లెమన్ జ్యూస్ చేసిద్దాం అనుకున్నాను. తీరా చూస్తే ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు లేవు. కొంచెం వచ్చేటప్పుడు నిమ్మకాయలు తేరా ప్లీజ్. అంత టెన్షన్ ఎందుకే అక్క, మన ఇంట్లో కొత్త వింబార్ ఉంది కదా, అందులో 100 నిమ్మకాయల శక్తి ఉందంట, అది కలిపిచ్చేయి. జస్ట్ ఇమాజిన్, మన ఆఫీస్ బిల్డింగ్ 4th ఫ్లోర్లో నువ్వున్నావు. సడన్గా ఆ ఫ్లోర్లో నిప్పులు అంటుకున్నాయి. నీతో పాటు మన ఆఫీస్ స్టాఫ్ కూడా ఉన్నారు. నౌ టెల్ మీ, వాట్ విల్ యూ డూ అట్ దట్ మూమెంట్? సింపుల్ సార్, ఐల్ జస్ట్ స్టాప్ మై ఇమాజినేషన్. Shruti, I have 3 questions for you. Yeah, tell me. Why Katappa killed Bahubali? And who was driving Salman's car? Okay. And how many husbands did Indrani Mukherjee have? Yeah, I know the answers. 25th husband of Indrani Mukherjee was driving the Salman's car, and he told Katappa to kill Bahubali because Bahubali saw the accident at American Bakery. బాబాయ్, సతీసావిత్రి కథ నుంచి నువ్వు తెలుసుకున్న నీతి ఏంది? ఏముందిరా, పెళ్ళా నుంచి మొగుడిని ఆ యముడు కూడా కాపాడలేడు. శృతి, ఐ లవ్ యూ. Oh my god! What a coincidence! I too love myself. అసే బాగే, నాకు ఎప్పటి నుంచి ఒక డౌటు. ఏంటి? గూగుల్ బెటరా యాహూ బెటరా? ఒక్క నిమిషం గూగుల్లో సెర్చ్ చేసి చెప్తా. ఏడుస్తున్నావేంటి? నా పిల్లం తప్పిపోయింది బావా. ఓ అదృష్టవంతుడు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా? వదిలేరా బాబు, మన ఇట్టనే నా స్కూటర్ పోయింటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. నా కొండలు దాన్ని 20 రోజులు వాడుకొని ఇచ్చినారు. అది నా బాధ. ఏమండి ఏమండి ఏమండి, అర్జెంట్గా 30 రూపాయలు ఇవ్వరా, 3 చీరలు తెచ్చుకుంటాను. 30 రూపాయలకు 3 చీరలా? అవునండి, 10 రూపాయలకి బెనారస్, 8 రూపాయలకి నైలాన్, 5 రూపాయలకైతే కాటనే వచ్చేస్తుంది తెలుసా?
వారిని తెస్తాదియా ఇంతసేపా యాడ్నా పోదాంపా. అదేనండి మన ఏడుకొండలు కొత్తగా షాప్ పెట్టాడు కదా అక్కడే. వాసి తంగపేన మొకందానా అటు పెట్టింది ఇస్త్రీ కొట్టే. అవునా యాండి మీకు కాఫీ పెట్టడానికి చక్కెర అయిపోయింది, వెళ్ళి తీసుకొస్తారా ప్లీజ్? తేనెలూరేని తీయటి పెదాలుండగా ఇంక చక్కెర ఎందుకు దండగా. హాయ్ రా. మీకైతే ఓకే, మరి మీ ఫ్రెండ్స్ వచ్చారుగా వాళ్ళకు కూడా అలాగే ఇమ్మంటారా? వామ్మో, ఎన్ని కేజీలు తెమ్మంటావు? 2 కేజీలు తెచ్చేసలే. రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ నగరంలో పలు రద్దీ ఏరియాల్లో సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. బా దింత సాదియా. హలో, ఆ పోలీస్ కంట్రోల్ రూమా సారు? అవును చెప్పండి. ఆర్టీసీ క్లాస్ హౌస్ లో సీసీ కెమెరాలు పెట్టుండ్లా? పెట్టాం. అడా సంధ్యా థియేటర్లా ఉంది. దాని ఎదురుగా బావర్చుండ్లా? ఉంది. బావర్చి బావర్చి ఉంది చెప్పండి. బావర్చి బావర్చి ఉంది చెప్పరా? ఆ బావర్చి ఓపెన్ చేశారు లేదో కొంచెం మీ సీసీ కెమెరాలు చూసి చెప్పండి సారు. ఇంటికి చుట్టాలు వచ్చిండారు, అర్జెంట్ గా బిర్యానీ ఆర్డర్ చేస్తామని. మా ఏంటిది? అదా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ ఫోటో చూసినప్పుడల్లా అందులో ఉన్న కేక్స్ ఐస్ క్రీమ్స్ తినకుండా ఆ అమ్మాయిలా స్లిమ్గా తయారవటానికి నన్ను నేను కంట్రోల్ చేసుకుందామని ఆ ఫోటో పెట్టానురా. ఓహో, మరి వర్కౌట్ అయిందా? అది చూస్తూ నేను 9 కిలోలు తగ్గితే మీ నాన్న మాత్రం 23 కిలోలు పెరిగారు. రేయ్, ఫన్ బకెట్ వీడియోలు చూస్తున్న జనాలు గుర్తుపడుతున్నారు తెలుసా? రేయ్ ఏమైంది? బెట్టింగ్ లో 1000 రూపాయలు పోయినాయిరా. దేని మీద కట్టావరా? ఇందాక ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరగల, దాని మీద 500 పోయినాయిరా. 500 సరే, మరి మిగతా 500? అదే మ్యాచ్ హైలైట్స్ మీద కూడా పెట్టాలి. ఏంటే ఫోన్ చూస్తే అలా ఏడుస్తున్నావు? ఓహో, నీ బాయ్ ఫ్రెండ్ కాల్ చేయలేదా? అదేం లేదురా, ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టాను, అయినా ఎగరట్లేదు. హలో హలో, ఇస్ దిస్ ఈశ్వర్? అయిపోయి లేడీస్. ఎస్, డూ యు నో మీ? యా, యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ వన్ ఆఫ్ మై కిడ్స్. షిట్, ఆర్ యు గాయత్రి? నో. శ్వేత? నో. లత, మేఘన, రూప, జానకి? నో సర్, ఐ యామ్ ద క్లాస్ టీచర్ ఆఫ్ యువర్ కిడ్. హలో, చెప్పరా? లచ్చిందేవే. రేయ్ కర్రీనాయలా, కాల్ మీ లక్కీ. లక్కో కుక్కో, అది మన బాసు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయమని చెప్పిల్లా, అది ఎట్టనో నాకు తెలియదు, కొంచెం నా డీటెయిల్స్ చెప్తా, ఫిలప్ చేసి పెట్టు మ్యా. 1 సెకండ్ రా, ఇక్కడ వేర్ వర్ యు బోర్న్ అని ఉందిరా. ఇంకాడ మ్యా, ద గ్రేట్ ఇండియాలో పుట్టినలా. అది నాకు కూడా తెలుసురా ఎదవా, ఇక్కడ విచ్ పార్ట్ అని అడుగుతున్నారు. విచ్ పార్ట్ ఏంది మ్యా? తలకాయ థాయిలాండ్, చేతులు చైనా, కాళ్ళు కొరియాలు పుడతాయి ఏంది? హోల్ బాడీ బార్న్ ఇన్ ఇండియా. ఇది నన్ను చంపేస్తుంది, ఎవరైనా కాపాడండి. నిన్ను వదలను. నిన్ను వదలరా. తరతరాలుగా యుగాలుగా మీ ఆడజాతి మా మగజాతిని కొడుతూనే ఉంటుందా? రాత్రి కొట్టిన దమ్ములో ఇంకా తగ్గలేదు. పిచ్చికంతున్నావు, చాటుకుల్లోని చంపేస్తావా? ఏమైందిరా?
ఇందాకేదో ఫ్లోలో చెప్పా భయ్యా, నా గుండె చీల్చి చూడు నీ పేరు ఉంటదని. అప్పటి నుంచి దాని పేరు చూసుకోవడానికి కత్తి పట్టుకుని ఎంట పడుతుంది మెంటల్ది. నమస్తే, నా పేరు నత్తినాంపల్లి. నేను డాక్టర్ అవడానికి చాలా హాస్పిటల్ తిరిగాను, కానీ నేను నవ్వు పెట్టుకోలేదు. అందుకే నేను సొంత క్లినిక్ పెట్టుకున్నాను. నా క్లినిక్ పేరు నత్తినాంపల్లి క్లినిక్. మా క్లినిక్ కి ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. అదేంటంటే బుల్లెట్ డాక్టర్ నత్తినాంపల్లి క్లినిక్. కేవలం 100 రూపాయలకే చికిత్స చేయబడును. ఒకవేళ మేము చికిత్స చేయలేకపోతే మీకు తిరిగి 500 ఇవ్వబడును. బా, ఇదేదో మనకు పెట్టట్టున్నారుగా. ఎలాగైనా 500 సంపాదించాలి. గుడ్ మార్నింగ్ డాక్టర్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? డాక్టర్, నేను ఏం తిన్నా ఏం తాగినా ఉప్పు లేని గంజి నోట్లో వేసుకున్నట్టుంది డాక్టర్. అసలు టేస్టే తెలియట్లేదు డాక్టర్. కాస్త నాలుగు ఏమైందో చూడండి డాక్టర్. డాక్టర్ ఇదిగోండి డాక్టర్. సారీ, ఇదిగోండి డాక్టర్. వీడి ముందుకి డాక్టర్ మిమ్మల్ని ముందుకు రమ్మంటున్నారు. ఓకే డాక్టర్. నాదికి పెట్టు బయట. డాక్టర్ ముద్దు నంబర్ తెలపని బాక్స్ తీసుకుదా. ఓకే డాక్టర్. ఇదిగోండి డాక్టర్. నీ అమృత అద్దాలతో అందులోని టానిక్ తీసి 3 చుక్కలు అతని నాలుగుపై అలా 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 జల్లు. ఓకే డాక్టర్. అనండి డాక్టర్, ఇది ఫెయిల్. వావ్, కంగ్రాట్స్. మీ నాలుక పనిచేస్తుంది, మీకు అన్ని చేతులు తెలుస్తున్నాయి. గివ్ మీ మై పీ అండ్ దెన్. ఈసారి ఎలాగైనా 500 సంపాదించాలి. డాక్టర్. హలో మిస్టర్, హౌ ఆర్ యు? ఈసారి నీ ప్రాబ్లం? డాక్టర్, నాకేం గుర్తుండట్లే, మెమరీ పోయింది. ఈ బ్రెయిన్కి ఏమైంది కాస్త చూడండి డాక్టర్. డాక్టర్. ఓకే డాక్టర్. ఇదిగోండి డాక్టర్. నీ అమృత అద్దాలతో. అర్థమైంది డాక్టర్. అనండి. డాక్టర్, మళ్ళీ ఫినాయిల్ ఇచ్చారటి? పోయినసారి వచ్చినప్పుడు ఇచ్చారుగా. వావ్, ఫ్యాంటాస్టిక్. మీ మెమరీ తిరిగి వచ్చేసింది, మీ మైండ్ కూడా సెట్ అయిపోయింది. గివ్ మీ మై పీ 100. ఈసారి ఎలా కాదు, ఎలాగైనా కొట్టేయాలి దగ్గర. ఏ మిస్టర్, మళ్ళీ నువ్వే వచ్చావా? ఈసారి ఏంటి ప్రాబ్లం? డాక్టర్, ఈ మధ్య నాకేం కనిపించట్లేదు డాక్టర్. కొంచెం బోజర్గా, కొంచెం చీకటిగా కనిపిస్తుంది డాక్టర్. కాస్త నా కళ్ళకేమైందో చూడండి డాక్టర్. ఈ ట్రీట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలియదే. సారీ మిస్టర్, దీనికి నా దగ్గర ఎటువంటి వైద్యం లేదు. నా పద్ధతి ప్రకారం ఇదిగో 500 తీసుకో. ఎక్కడ డాక్టర్? డాక్టర్ ఎక్కడ డాక్టర్? డాక్టర్, ఇది 100 రూపాయలు. కంగ్రాట్స్, ఫెంటాస్టిక్, మార్వెలస్. ఇప్పుడు నీ కళ్ళు కూడా కనిపిస్తున్నాయి. గివ్ మీ మై పీ 100. హలో, తులిపిన జాలేగానే డెటాల్ సోప్ ఉందా? ఉంది సారు. ఇగో ఇట్లాంటి సోప్ కాదు, మంచి క్వాలిటీ సోప్ కావాలి. ఉంది సారు, కొత్త స్టాక్ నిన్నే దిగింది, ఇమ్మంటావా? వద్దు, ఆ సోప్ తేలి చేతులు కడుక్కొని కిలో కందిపప్పు కట్టు. హే సాంబా, హాయ్ రా. హాయ్ డూడ్. ఏరా, టీ తాగడానికి వచ్చావా? లేదు మామా, దోశ తిందామని వచ్చినా. దోశ? ఇది కేఫ్ రా, దోశ దొరకదు. తెలుసు మామా, అందుకే పార్సల్ తెచ్చుకునే. ఏ చోటు, ఎక్ చాయ్లా. అవునురా, నీకు జాబ్ వచ్చిందట. యా కంపెనీ రా? గూగుల్ రా. గూగులా? అడా సెర్చ్ చేస్తారని తెలుసు కానీ వర్క్ కూడా చేస్తారా?
బా ఏం చేయాలి? ఏరా అంత టెన్షన్గా ఉన్నావు? నేను తండ్రిని కాబోతున్నాను మావా. మరి సెలబ్రేట్ చేసుకోవాలి కానీ టెన్షన్ పడతావేంట్రా? కానీ ఈ విషయం మావిడి తెలీదే. హలో రే సీను, మా డోర్ బెల్ పని చేయట్లేదురా, వచ్చి కాస్త రిపేర్ చేయి సరేనా? అలాగే సారు. రే సీను, నీకు బాగా బలిసిందిరా. డోర్ బెల్ రిపేర్ చేయమని చెప్పి 2 రోజులైంది, ఇంకా రాలేదే. 2 సార్లు వచ్చినా సారు, వచ్చి 2 సార్లు బెల్లు కొట్టినా, ఎవరు బయటికి రాలే, అందుకే వెళ్ళిపోయినా. ఇది మాదే, అది మాదే, ఈ గల్లీ మొత్తం మాదే. గీత 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 ఏమైంది గీత? గీత భయ్యా ఏమైంది భయ్యా? నా గర్ల్ ఫ్రెండ్ భయ్యా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. వడదెబ్బ తగిలిందేమో. చలికాలంలో వడదెబ్బ ఏంటి భయ్యా కామెడీగా? వాటర్ తెలుదాం భయ్యా. లెగట్లేదేంటి భయ్యా? వాటర్ చల్లినా లెగట్లేదంటే నువ్వు అలా అనకు భయ్యా, షీ జస్ట్ 28. భయ్యా చేతులు కదులుతున్నాయి భయ్యా. భయ్యా కళ్ళు కూడా కదులుతున్నాయి భయ్యా. గీత లే, గీత గీత లే, గీత మాట్లాడు, గీత గీత. కిరణ్, నా ఏజ్ 28 కాదు, ఐఎమ్ జస్ట్ 25. నాన్న కాఫీ నాన్న. ఏంట్రోయ్ పొద్దున్నే పెర్ఫార్మెన్స్ మొదలుపెట్టావు, ఏంటి విషయం? అంటే కాలేజ్లో చిన్న గెట్ టుగెదర్ ఉంది నాన్న. చిన్న గెట్ టుగెదరా? అంటే ఎంత చిన్నదిరా? చాలా చిన్నది నాన్న, జస్ట్ మీరు నేను మా ప్రిన్సిపల్ అంతే. రే చింతపండు, 4 మిర్చి, 4 వడ, 4 బోండా పార్సల్ కట్టు. ఏంది మే, ఇంటికి చుట్టాలు వచ్చినారా ఏంది? ఇన్ని పార్సల్ తీసుకుపోతాండవా? లేదురా, ఇవన్నీ నాకే. పొరకపుల్ల మాదిరి ఉండవు, ఎన్ని నువ్వే తింటావా? ఏ డౌటా? ఆరే నీ నోట్లో నా ఇడ్లీ పాత్ర పెట్టా, మరి పార్సల్ ఇంటికి మే ఇన్ని తినచ్చు కదా? లేదురా, డాక్టర్ అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దన్నాడు. టింకు చెప్పు. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, నీకో ముచ్చట చెప్పి నీకొచ్చిన. అట్నా? అయితే చెప్పు మళ్ళా. గది ఐ లవ్ యూ టింకు. ఓహో అచ్చా, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, నిన్ను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? నువ్వేదైనా అడుగు, చెప్తా మళ్ళా. నన్ను లవ్ చేయకముందు నీకు ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? హే ఏంటి సైలెంట్ అయిపోయావు? పర్లేదు చెప్పు, నేనేం అనుకోను. జర ఆగ్రా బాయ్, లెక్క పెడుతున్నా కదా. 9, 10, 11, 12, 13, 14, 16, 17, 18,